మది శ్రవణీయమా పార్వతి కళ్యాణమది శ్రవణీయమా అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరం వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః అన్నాడు. ఈ శ్లోకం ఏం అర్థమవుతుందమ్మా అని మీరు అనుకుంటారేమో, చాలామంది పండితులు ఉన్నారు. అందరికీ అర్థమవుతుంది, దాని భావాన్ని కూడా చెప్తున్నాను. మహాకవి కాళిదాసు ఈ శ్లోకంతో అస్థి అని ప్రారంభించాడు కుమార సంభవాన్ని. ఏ పని చేయాలైనా తప్పకుండా ఉంది అలాగే చేద్దామని అనుకోవట, నాస్తి అని అనకూడదుట, అస్థి అన్న. అందువల్ల కుమార సంభవాన్ని అస్థి అని ప్రారంభించారండి కాళిదాసు గారు. ఉత్తర దిక్కునందు భారతదేశానికి చక్కని కొనలు కలిగినటువంటి హిమాలయ పర్వతాలతో ఆ హిమవత్ పర్వతరాజు సకల సౌభాగ్యాలతో ఉన్నాడు అని ఈ శ్లోకంతో ప్రారంభించారు. ఈ శ్లోకాన్ని కనుక నేర్చుకొని లేదా ఉంటే చదువుకొని కనుక ఏ పని చేసినా జయప్రదమే. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. పార్వతీ పరమేశ్వరులను తలుచుకొని ఏ పని చేసినా కూడా శుభమే. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శంకరోతి శంకర, సంకటములను తొలగించేవాడు కాబట్టి ఆయన శంకరుడు అని. శివుడు అంటే శుభాలను కలిగించేవాడు. అమ్మకి ఇష్టమైన పేరు సర్వమంగళ. సర్వమంగళ అని ఎవరైతే ఆ తల్లిని పిలిచి నమస్కారం చేస్తారో పార్వతీదేవి అంత సులభురాలైపోతుందంట భక్తులకు. అట్టి పార్వతీ పరమేశ్వరులను తలిచి ఏ పని చేయాలనుకున్నా మనకు విజయమే తప్ప వేరొకటి అన్నటువంటిది ఉండదు. అట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కథ మన బిడ్డలకు శుభం, మన సంతానానికి వృద్ధి, మన వంశానికి వృద్ధి. మన పెద్దలు ఎవరైతే ఉన్నారో చూడండి వాళ్లకు దివ్యానుగ్రహం మనం వినడం. అందువల్ల అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ కథను ఈ రోజున హరికథా గానక మీ అందరికీ వినిపించబోతున్నా. సావధాన మనస్కులై ఆలకించి పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ నోరారా ఒక్కసారి పార్వతీ పరమేశ్వరుల దివ్యనామస్మరణం చేయండి. హరహర మహాదేవ శంభో. పార్వతీ పరమేశ్వరులకు పెద్దలారా